ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. పోలీసులు వచ్చారండి. కొంపతీసి నాతో మాట్లాడక వాడేమైనా దొరికేశాడా? నా పేరు చెప్పేశాడా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. మీతో ఫోన్లో మాట్లాడిన ఎస్ఐ నేనే సార్. మీరు చెప్పినట్టు అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేశాం సార్. అన్ని డిపార్ట్మెంట్స్కి వాళ్ళ ఫోటోలు పంపించాం సార్. వాళ్ళు సిటీ దాటి వెళ్ళలేరు సార్. అమ్మయ్యా, అంటే వాడు ఇంకా దొరకలేదు. థ్యాంక్ యూ ఆఫీసర్. అలానే సిటీలో హైడౌట్ స్పాట్స్ కూడా సర్చ్ చేయమని చెప్పండి. ఆ డ్రైవర్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. అలానే సిటీలో వాడికి సాయం చేసింది ఎవరో కూడా కనుక్కోండి. ఓకే సార్. అసలు వాడు ఎందుకు యాక్సిడెంట్ చేశాడో తెలియాలి, ఎవరు చెప్తే చేశాడో తెలియాలి. మమ్మల్ని చంపేంత కోపం మా మీద ఎవరికుందో తెలియాలి. సార్ మీరు చెప్పిన అన్ని అరేంజ్మెంట్స్ మేము చేసాం సార్. నేనే పర్సనల్గా మానిటరింగ్ చేస్తున్నాను సార్. ఏం అరేంజ్మెంట్స్ చేయమని చెప్పాడు? ఈ ఎస్ఐ ఏం మానిటర్ చేస్తానంటున్నాడు? మరి ఏదో ప్లాన్ చేశాడు. ఓకే, యూ మే గో నౌ. థ్యాంక్ యూ సార్. ఆ డ్రైవర్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. సిటీలో వాడికి సాయం చేసింది ఎవరో కూడా కనుక్కోండి. వాడు అడిగిన డబ్బు వాడి మొహాన్ని కొట్టి వాడి ఇక్కడి నుంచి పంపించేయాలి. వాడి అమర్ చేతికి దొరకకూడదు. నా ప్రేమ, నా పగ అన్నీ అన్నీ బయటపడిపోతాయి. అమర్ నన్ను అసహించుకుంటాడు. ఇవన్నీ జరగకూడదంటే ఆ డ్రైవర్ అమర్కి దొరకకూడదు. వెంటనే అమర్తో నా మెడలో 3 ముళ్ళు వేయించుకోవాలి. మీ ముగ్గురు ఒక పార్టీ, నేనొక్కదాన్నే ఒక పార్టీ, అంతే కదా? అంతే. ఓహో అవునా? ఇంకోసారి మీకే చెప్తున్నా, ఇంకొకసారి మీ బుర్రల్లోకి ఐడియాలు రాక నన్ను అడగండి, అప్పుడు చెప్తా. అంటే మా బుర్రలు లేవా? ఏ డౌటా? ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆపుకుంటే వీళ్ళు ఇలాగే కొట్టుకుంటూ ఉంటారు. గుప్తా గారు చెప్తే వచ్చి వీళ్ళని ఆపుతారు. అయ్యో, మిస్ వచ్చేసింది. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందో ఏంటో. ఈవిడేంటి ఈ ఇంట్లో నుంచి వస్తుంది? అసలు ఏ టైంలో చూసినా
లోనే ఉంటుంది. ఎందుకు? ఆహా, అనుమానం వచ్చేసింది. ఆరు, ఇవాళ నీ పని అవుటే. అక్క, అక్క, మీరేంటి ఇక్కడ? ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు ఎవరి కోసం వచ్చారు? అది పిల్లలు మిస్సమ్మా, పిల్లలు. తల్లి లేని చిన్న పిల్లలు కదా. ముందు నీకోసమే వచ్చా. నువ్వు లేవు. నువ్వు లేకుంటే వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉన్నారో లేదో అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. పిల్లల మీద ప్రేమ తల్లికే ఉంటుందేమో అనుకున్నా. ఇప్పుడు అర్థమవుతుందక్క. పిల్లలు తల్లి అదే అక్క, నువ్వు కూడా ఒక తల్లివే కదా. అందుకే మొదట పిల్లల గురించి ఆలోచించారు అంటున్నా. ఓహో, అలా అన్నావా? అది సరే, ఇంతకీ కంగారుగా వస్తున్నారేంటి? పిల్లలు చూసుకుంటూ ఉన్నానా, సడన్ గా వాళ్ళల్లో వాళ్ళు గొడవలు మొదలు పెట్టారు. నువ్వు త్వరగా వెళ్ళి వాళ్ళని కొట్టుకోకుండా చూడు. కొట్టుకుంటున్నారా? అయ్యో, పిల్లలు! అమ్మో, ఆకాష్, ఆగండి, ఆగమంటుంటే. ఏమైంది? చూడు మిస్ అమ్మా, నేనేం చేసినా తప్పు అంటున్నారు. ఎందుకంటే నువ్వు చేసేది తప్పు కాబట్టి. ఆగండి. అయ్యో, ఆగండి. ఇప్పుడు చెప్పండి, అసలు ఎందుకు గొడవ పడుతున్నారు? స్కూల్ లీడర్ దాంట్లో నేను వద్దన్నా సరే నా పేరిచ్చింది. ఇప్పుడు నేను ఓడిపోతున్నా. ఎందుకు అమ్మో గివప్ చేయడం? అందరినీ కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేసాం, వర్కౌట్ అవ్వలేదు. ఎలాగో గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాంగ్ లీడర్ తో మాట్లాడి అది కూడా ట్రై చేసేసాం. అయితే ఐడియా కోసం ఇంత కష్టపడే బదులు నా దగ్గర ఐడియా ఉందని చెప్తున్నా, వినొచ్చు కదా. నువ్వు ఐడియా అంటే నిన్ను చంపుతా. అమ్మో, ఆగు. ఎందుకు ఇంతలా గొడవ పడటం? గొడవ పడుతున్నారని ఆవిడ చెప్పింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఇలాగే గొడవ పడుతూ ఉంటారు. ఆవిడెవరు? ఇప్పటిదాకా ఇక్కడున్న ఆవిడ. హా? మిస్సమ్మో, నా గురించి ఎందుకు? ఇప్పటిదాకా ఎక్కడెవరున్నారు? పక్కింటి ఆవిడ. అయ్యో, ఇక్కడ మేం తప్ప ఏ పక్కింటావిడ లేదు. అవును మిస్ అమ్మా, మీ గొడవ పడుతుంటే నువ్వు కొత్త కన్ఫ్యూజన్స్ పెట్టావు. పదండ్రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.